గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు చాలా 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 చల్లగా ఉంది. మొత్తం ఇట్లా ఏం ముట్టుకున్నా చాలా చల్లగా అనిపించొస్తుంది. సో పొద్దున్నే పనులన్నీ అయితే ఫినిష్ అయిపోయినాయి లేండి. టిఫిన్లు, లంచ్లు, అందరికి బాక్స్లు, ప్యాకింగ్లు, ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి. లంచ్లు అంటే లంచ్ ప్రిపరేషన్స్ సో అన్నీ అయిపోయినాయి. ఈరోజు యాక్చువల్లీ మేము ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని వంటని అలా 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 ఒక్క పూటకే కాబట్టి అలా అవగొట్టేసాను. కొంచెం రసం పెట్టేశానులేండి, చాలా రోజులు టొమాటో రసం పెట్టాను అండ్ కొంచెం బీరకాయ కర్రీ వండాను. దిస్ ఇస్ బీరకాయ కర్రీ. పచ్చిమిరపకాయలు లేవు, సో అందుకే కారం వేయాల్సి వచ్చింది. ఫర్ ఎ చేంజ్ ఎర్రగా కనిపిస్తుంది మా కర్రీ. సో బీరకాయ కూర వండేసాము, ఎందుకంటే మధ్యాహ్నము మామయ్య గారు నేనే కాబట్టి మా ఇద్దరికి బీరకాయ కర్రీ అండ్ రసము సరిపోతుంది. ఎలాగో సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఓన్లీ మధ్యాహ్నం వరకు చూసుకుంటే చాలు. ఇలా ఒక్క పూటకే అన్నప్పుడు కొంచెం క్వాంటిటీ కూడా తక్కువ ఉండి, అంటే మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. అందుకని ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి కొంచెం ఒక్క పూటకి సరిపడా వంట చేశాను అనమాట. సో వంట అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రెష్ అయిపోదాం. ఫంక్షన్ అనగానే ఫస్ట్ క్వశ్చన్, $1 million క్వశ్చన్, ఏం కట్టుకోవాలి? నాకు అసలు చీరలే లేవే అని. ఇదో స్టాండర్డ్ డైలాగ్ అనమాట. సో ఏం కట్టుకోవాలి ఏంటి ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుందని. దానికి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మన $1 million క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది. అంటే నాకు చీర దొరికేసింది. ఇదిగోండి, ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు మేము అటెండ్ అయ్యేది బార్సాల్ అనమాట, అంటే క్రెడల్ ఫంక్షన్. సో క్రెడల్ ఫంక్షన్కి మనకి ఏంటంటే మరీ పట్టు చీరలాగా అలా కట్టుకోవాల్సిన పని లేదు కదా. సో అందుకని కొంచెం ఫ్యాన్సీ స్టైల్ శారీ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నైట్ టైం కాబట్టి ఇట్లాంటి పేస్టల్ కలర్స్ ఇట్లాంటివి బాగుంటాయి అని అనిపించింది. ఇది ఇలాగా క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా మనకి, క్రష్డ్ టిష్యూకి మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది అన్నమాట. ఇది కూడా మొత్తం సైడ్ పైన కింద అంతా కూడా ఇదంతా ఎంబ్రాయిడరీ ప్లస్ థ్రెడ్ వర్క్, ఇలా మొత్తం ఇట్లా కట్ బార్డర్ లాగా వచ్చి బాగుంటుంది ఈ శారీ. అండ్ చీర కట్టాలి అనగానే దాని మీద బ్లౌజ్ కూడా ఉండాలి కదండి. యాక్చువల్లీ ఈ శారీ అమ్మ తీసిందనమాట, ఇక్కడ సఖీలో తీసినట్టున్నారు ఈ శారీ. దానికి ఈ బ్లౌజ్, ఈ మెటీరియల్ తీసుకొని కుట్టించాం. యాక్చువల్లీ ఈ శారీలో బ్లౌజ్ ఇలాగే ఇచ్చారన్నమాట, రన్నింగ్ లాగా ఇచ్చారు. సో అలా కాకుండా దానికి ఇలాగ సేమ్ పేస్టల్ కలర్లో మెటీరియల్ తీసుకొని నెట్ పైన అంతే ఎంబ్రాయిడరీ వస్తుంది కదా, దానికి ఇలా కుట్టించింది అనమాట. ఆల్రెడీ ఈ బ్లౌజ్ని చాలా శారీస్ పైకి నేను పేర్ చేసి వేసేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈ బ్లౌజ్ కుట్టించింది ఈ శారీ పైకి. ఫైనల్లీ ఎలా అయితే కుట్టించిందో దానికి ఇవాళ మోక్షం అనమాట. శారీ ఒకటి డిసైడ్ అయిపోతే చాలా సగం పని అయిపోయినట్టు ఉంటుందండి. సో అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టేసి ఎదురుగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంక ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకు వెళ్ళాలి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది, బ్యాంక్కి వెళ్ళే పని ఉంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఇప్పుడు ఫటాఫట్ మనం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోదాం. కొరియన్స్ లాంటి బ్రైట్ స్కిన్ కావాలనుకుంటున్నారా? అది కూడా జస్ట్ 400 రూపీస్లో. సో వింటర్స్ లో ఏంటంటే మన స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది అండ్ అలాగే గ్లో తగ్గిపోయి కొంచెము బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం వైటమిన్ సిని మన కీ ఇంగ్రీడియంట్ గా యూజ్ చేసి మన స్కిన్ కేర్ రొటీన్ లో ఫాలో చేస్తే మళ్ళీ ఆ బ్రైట్నెస్ వస్తుంది, ఆ డల్నెస్ అంతా పోయినని అంటారు. కాకపోతే వైటమిన్ సికి సంబంధించి మనకి మార్కెట్ లో చాలా రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ వాటి నుంచి కూడా మనకి ఉన్నాయన్నమాట. కాకపోతే అందరూ ఎఫర్ట్ చేసే విధంగా బడ్జెట్ రేంజ్ లో రిచ్ వైటమిన్ సి ఉన్న స్కిన్ కేర్ కిట్ కావాలి అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ కొరియన్ వైటమిన్ సి స్కిన్ కేర్ కిట్. సో దీంట్లో ఏంటంటే మనకి కొరియా నుంచి సోర్స్ చేసుకున్నటువంటి యూజు లెమన్ ని కీ ఇంగ్రీడియంట్ గా తీసుకున్నారు వైటమిన్ సికి. సో ఇవి ఇందులో ఒక కంప్లీట్ కిట్ అనమాట ఇది. లైక్ యూ విల్ గెట్ ఎ ఫేస్ వాష్, యూ విల్ గెట్ ఎ సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజింగ్ లోషన్ అండ్ సీరం క్రీమ్ అండ్ సీరం. వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ సిఏ కీ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది, విచ్ ఇస్ సోర్స్డ్ ఫ్రమ్ కొరియా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి అనమాట. ఒక కంప్లీట్ స్కిన్ కేర్ కిట్ ఇది. సో మీరు కనుక బ్రైట్నెస్ రావాలి మీ స్కిన్ లో, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి అని అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఫేస్ వాష్. సో దీనిలో మనకి ఒక ఫేస్ వాష్ తో వస్తుంది అనమాట. మంచి దీంట్లో మనకి వైటమిన్ సి బీడ్ కాంప్లెక్స్ ఉంటుంది. సో జెల్ ఫార్మాట్ లో ఉండి ఆ బీడ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే మన ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ క్లెన్జింగ్ అవర్ ఫేస్. సో ఫస్ట్ మనం వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. సో మన ఫస్ట్ స్టెప్ ఫేస్ క్లెన్జింగ్ అయిపోయింది కదండి. ఫేస్ వాష్ తో వాష్ చేసుకొని వచ్చేసాను. మొత్తం ఫేస్ అంతా క్లీన్ గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఈజ్ సీరం. సో ఇందులో ఏంటంటే మనకి 20 times మోర్ వైటమిన్ సి ఉంటుంది. సో సీరం ఫస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మనం నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా డ్రాప్లెట్ తోటి వస్తుంది. ఫ్యూ డ్రాప్స్
ఇలా ఫేస్ పైన వేసేసుకొని ఇమ్మీడియట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సీరమ్స్ ఎక్కువ పెనట్రేట్ అవుతాయి స్కిన్లోకి క్రీమ్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ అందుకనే సీరమ్స్ అప్లై చేసుకుంటారన్నమాట. ఇలాగ ఫేస్లోకి ఇంకిపోయింది మొత్తం. నెక్స్ట్ ప్యూర్ ఆరిజిన్లో మనకి కొరియన్ వైటమిన్ సి సీరం క్రీమ్ అండి. ఇది మంచి క్రీమ్ టెక్స్చర్లో వస్తుంది అనమాట మనకి. ఇందులో SPF కూడా ఉంటుంది అండ్ అలాగే ఆయిల్ ఫ్రీ ఫార్ములా అనమాట. ఇది అస్సలు ఆయిలీగా కానీ జిడ్డుగా కానీ అస్సలు ఉండదు. మనకి ఇలాగా క్రీమ్ లాగా వస్తుంది. ఇది ఫ్యూ డాట్స్ మన ఫేస్ పైన అప్లై చేసేసుకోవడమే. ఎవరికైతే ఎక్కువ ఆయిలీగా అవుతుంది స్కిన్ అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఆయిల్ ఫ్రీ ఫార్ములా కాబట్టి దీనిలో కూడా మనకి 10 times మోర్ వైటమిన్ సి ఉంటుంది. అస్సలు కొంచెం కూడా ఆయిలీనెస్ లేదు, స్టిక్కీనెస్ లేదు, కంప్లీట్గా నో చిప్చపాప, నో ఆయిలీనెస్ అస్సలు. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు బయటికి వెళ్ళినా యూజ్ చేయాల్సింది సన్ స్క్రీన్ కదండి. సో మనకి ప్యూర్ ఆరిజిన్లో కొరియన్ వైటమిన్ సి లైట్ జెల్ సన్ స్క్రీన్ కూడా ఉందండి. దీనిలో మనకి SPF 50తో పాటు PA++++ కూడా ఉంటుంది. ఇది కూడా మనకి నాన్ ఆయిలీ ఫార్ములా తోటి వస్తుంది అన్నమాట. అసలు ఆయిలీగా ఉండదు. ఇది కూడా మనం కొంచెం క్వాంటిటీ ఇలా తీసుకుని, ఇది కూడా జెల్ ఫార్మాట్ కదా. సో మనకి జెల్ లాంటి ఏంటంటే మరీ జిడ్డుగా ఉండవు అండ్ అలాగే ఎటువంటి వైట్ కాస్ట్ కూడా లీవ్ చేయదన్నమాట. చూడండి సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నా అసలు ఏ జిడ్డు లేదు, అలానే ఉంది స్కిన్ అయితే. మంచిగా బ్రైట్గా కూడా కనిపిస్తుంది, ఇంకా అసలు జిడ్డుదనం లేకుండా. సో ఇంత మనం ఫేస్కి చేసుకున్నప్పుడు బాడీకి కానీ నెక్ కానీ వీటన్నిటికి కూడా చేసుకోవాలి కదండి. సో ప్యూర్ ఆరిజిన్లోనే మనకి సీరమిన్ లోషన్ కూడా ఉంటుంది వైటమిన్ సి తోటి. దీనిలో మనకి 5 times మోర్ వైటమిన్ సి ఉంటుందన్నమాట. వీటి లోషన్ కూడా మనం మంచి ఇట్లా తీసేసుకొని మిగతా మన బాడీ కానీ నెక్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి స్కిన్ అంతా డ్రైగా ఉండకుండా మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ అలాగే అలానే ఆయిలీనెస్ కానీ స్టిక్కీనెస్ కానీ ఏమీ ఉండదు. సో మీరు కనుక బడ్జెట్లో మంచి వైటమిన్ సి రిచ్ ఉండే ప్రోడక్ట్స్ కనుక చూస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ ట్రై ప్యూర్ ఆరిజిన్. ఈ ప్రోడక్ట్స్ని మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చండి. నా కూపన్ కోడ్ TALKS2025 అని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. కంప్లీట్ కిట్ కావాలనుకుంటే ఇలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ ట్రై చేయాలనుకుంటే మీరు ఇండివిజువల్గా కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ రేంజ్ అయితే కేవలం 179 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో హ్యాపీగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ కొత్త ప్రోడక్ట్స్ ఏవి ట్రై చేస్తున్నా సరే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల బ్రైట్నెస్ అనేది కేవలం 3 days నుంచి 4 days నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇంక ఇప్పుడు మనం రెడీ అయిపోయాం కాబట్టి ఫస్ట్ బయటికి వెళ్ళి చేయాల్సిన పనులన్నీ చేసుకొని త్వరగా వచ్చేద్దాం. సో దట్ మనం ఈవినింగ్ మంచిగా రెడీ అయిపోయి పార్టీకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఇంక ఈవినింగ్ పార్టీ కోసం అయితే ఇక్కడ రెడీ అయిపోయానండి. ఫస్ట్ శారీ అయితే ఏం కట్టుకోవాలనుకున్నది డిసైడ్ అయిపోయాను కాబట్టి ముందు శారీ అయితే తీసి పెట్టేసుకున్నాను కాబట్టి కట్టేసుకున్నాను. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద జ్యువెలరీ అనమాట. ఇప్పుడు మనకి శారీకి తగ్గట్టుగా ఆ జ్యువెలరీ వేసుకున్నప్పుడే ఆ లుక్ చాలా బాగుంటుంది కదా. సో ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ కదా. సో లెట్ మీ పేర్ ఇట్ అప్ విత్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనుకున్నా. నా దగ్గర ఈ విక్టోరియన్ జ్యువెలరీ ఉంది. ఇది జస్ట్ ఇట్లా యూ షేప్లో ఉంటుంది అనమాట, వితౌట్ ఎనీ పెండెంట్. జస్ట్ వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్ తోటి విక్టోరియన్ జ్యువెలరీ ఉంది. ఇది 1 gram. సో అందుకోసం అని అది పెట్టుకొని చూసా. బట్ అది ఎందుకు నాకు టూ హెవీగా అనిపించింది అండ్ అది ఈ శారీతో సింక్ అవుతున్నట్టు అసలు అనిపించలేదు. హారం పెట్టుకున్నప్పుడే అనిపించింది, బట్ స్టిల్ ఓకే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని చూద్దాము, మేబీ అంతా పెట్టుకుంటే ఏమన్నా బాగున్నట్టు ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఈ జ్యువెలరీ బాగుంది కానీ ఈ శారీ పైకి అయితే నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. మీకు అలాగే అనిపించుంటది కదండి. నెక్స్ట్ ఇలా కాదని ఇదిగోండి ఇంకొక ఈ సెట్ ట్రై చేసా. ఎలాగో కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి శారీ పైన అంతా ఉంది కదా అని చెప్పి ఇలాగ కలర్ఫుల్ బీడ్స్ వచ్చిన ఈ జ్యువెలరీని పెట్టి ట్రై చేద్దాము అని ట్రై చేసా. ఇది కూడా ఏంటో అంటే కొంచెం ఈ శారీతో సింక్ అవ్వట్లేదు అని అయితే అనిపిస్తుంది. సెట్ బాగుంది యాజ్ యూజువల్ గా, కానీ ఈ శారీకి సెట్ అవ్వట్లేదు అనిపించింది. ఏంటి ఇది ఏమన్నా నా హెయిర్ స్టైల్ వల్ల ఏంటి అని చెప్పి సరే ముందు జుట్టు కూడా వేసి చూద్దాము అని మన స్టాండర్డ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదండి, విచ్ ఈస్ లూజ్ హెయిర్, అది వేసుకొని చూసాను. బట్ స్టిల్ ఏదో తేడా కొడుతుందే అన్నట్టుగా అనిపిస్తూనే ఉంది. ఐ డెంట్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ద చాయిస్ ఆఫ్ మై జ్యువెలరీ ఫర్ దిస్ శారీ.
ఫైనల్ గా ఇంకా ఈ బీట్స్ హారం వేసుకుందాము అని చెప్పి, ఈ బీట్స్ జ్యువెలరీ ఒకటి ఉంది నా దగ్గర, సరే ఇది వేసుకుందాం అని చెప్పి వేసుకుంటే అప్పుడే మా వారు కూడా వచ్చారన్నమాట. చూసి ఇది బాగుంది అని అన్నారు. ఓ అమ్మయ్య, ఫైనల్లీ ఒక సెట్ అయ్యే జ్యువెలరీ దొరికింది అని అనిపించింది. దీనిపైన ఇయర్ రింగ్స్ ఒకటి చిన్నగా బ్రేక్ అయింది అనమాట. సో అందుకని వేరే ఇయర్ రింగ్స్ తో పేర్ చేసి మొత్తానికి ఇలా రెడీ అయ్యాను. శారీ సెలక్షన్ ఈజీగా అయిపోయింది, కానీ జ్యువెలరీకి మాత్రం ఈజీగా ఓ అరగంట 40 నిమిషాలు పట్టుంటదండి. ఇది వేసి అదేసి ఎన్ని మార్చినా ఫైనల్ గా ఇది సెట్ అయ్యింది. ఇంకా మేకప్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ ఎప్పుడు లిప్స్టిక్ వేసుకుంటాను. సో అదే వేసుకుని ఇంకా నా మేకప్ అండ్ గెట్ రెడీ అంతా కూడా ఫినిష్ చేసేసాను. ఫైనల్ గా అయితే ఇదిగోండి, ఈ జ్యువెలరీ సెట్ అయితే బాగానే సెట్ అయింది అనిపించింది. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది కాబట్టి శారీలో గ్రీన్ బీడ్స్ కూడా బాగానే సెట్ అయింది అన్నట్టుగా అనిపించింది అన్నమాట. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది హాల్లోకి తీసుకెళ్ళి చూపిస్తానులేండి. ఇప్పుడైతే హాఫ్ వర్క్ కనిపిస్తుంది కదా మీకు. సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. లైట్ ఆనియన్ పింక్ పైన మంచి కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి ఇలా వర్క్ వచ్చింది కదా, చాలా బాగుంది. చాలా స్టైలిష్ గా అనిపించింది అనమాట. మా వారికి అయితే తెగ నచ్చేసింది. ఆయనకి ఇలాంటి ఇంగ్లీష్ కలర్స్, సోబర్ కలర్స్ బాగా నచ్చుతాయి. సో ఇదిగోండి ఇలా ఉందన్నమాట నా ఫుల్ లుక్. ఇంకా అందరం కలిపి ఫంక్షన్ కి బయలుదేరిపోయామండి. అండ్ ఈ రోజు అందరం వెళ్తున్నాం అనమాట. అంటే మా వారు, మావయ్య గారు, పిల్లలు, నేను అందరం కలిసి వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మా ఇన్లాస్ సైడ్ ఫంక్షన్ అనమాట. సో మాకు నియర్ బైయే జరుగుతోంది. మామయ్య ఏంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అంటే ట్రావెల్ చేయడానికి కాస్త ఇబ్బంది పడతారు. సో అందుకని ఇలాంటి షార్ట్ డిస్టెన్స్ కి వాటికి అయితే వస్తూ ఉంటారనమాట. సో అందరం అయితే బయలుదేరిపోయాము. అండ్ గోయింగ్ ఫర్ ఏ పార్టీ నాకు ఎంత ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది అంటే, మంచిగా రెడీ అవ్వచ్చు, మంచి మంచి ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవచ్చు అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అసలు ఫేస్ లో ఎటువంటి ఎక్సైట్మెంట్ తెలియని వాళ్ళు మా ఇంట్లో ముగ్గురు ఉంటారండి. ఒకటి మా వారు, ఇంకొకటి ఆయన బై ప్రొడక్ట్స్ మా ఇద్దరు అబ్బాయిలు. ముగ్గురు ఫేస్ ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయి. అసలు ఎక్సైట్మెంట్ కనిపించదు ఎందులోనూ. మొత్తం ఎట్లా ఏదో తపస్సు చేసిన మునులు ఉంటారు చూడండి, దేనికి చెలించమో అన్న రేంజ్ లో ఉంటారనమాట ముగ్గురు సైలెంట్ గా. ఇంకా ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము. అండ్ ఎంట్రీ నుంచి డెకరేషన్ వాజ్ అమేజింగ్ అనమాట. మొత్తం అంతా మంచిగా రియల్ ఫ్లవర్స్ తో చేశారు. ఇదంతా ఎంట్రీ వే అనమాట స్టెప్స్ కి. కానీ ఇక్కడ ఫొటోస్ దిగాలంటే కుదరలేదు, ఎందుకంటే ఫోకస్ లైట్స్ అంతా ఇట్లా పెట్టారనమాట. సో అక్కడ దిగితే కొంచెం ఆత్మల్లాగా దెయ్యాల్లాగా వచ్చాము. సో అందుకని ఆ ఫొటోస్ ఇంక్లూడ్ చేయట్లేదండి. అండ్ ఈ డెకరేషన్ అంతా చూసారు కదా, మొత్తం ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అనమాట. భలే బాగా అనిపించింది డెకరేషన్ అంతాను. కాకపోతే డెకరేషన్ ఒకటే కాదు, లైటింగ్ కూడా ఉండాలన్నమాట. మనకి ఫొటోస్ దిగాలి అని అంటే చూడడానికి బాగుంది, కానీ ఫోటోలు దిగడానికి ఎంట్రన్స్ లో నాకు సెట్ కాలేదు. అండ్ లోపలికి ఇలా ఎంటర్ అవగానే అక్కడ ఒక బుజ్జి ఎలిఫెంట్ ని డెకరేట్ చేశారు, మొత్తం ఇలా చామంతి పూలతో అనమాట. ఎంత బాగుందో ఎలిఫెంట్. ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ తోనే అరేంజ్ చేశారన్నమాట. సో అందుకే డెకరేషన్ భలే బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఫోటోలు ట్రై చేశానండి, ఇక్కడ కూడా రాలే, ఎందుకంటే ఫోకస్ లైట్స్ అన్ని ఎలిఫెంట్ మీద ఉన్నాయి. అండ్ లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. బేసిక్గా ఇది క్రెడిల్ సెరమనీ కాబట్టి ఉయ్యాలను ఎలా డెకరేట్ చేశారని నేను అనుకున్నాను. ఒక పెద్ద ట్రీ ఉన్నట్టుగా దానికి ఇలాగ ఉయ్యాల వేలాడుతున్నట్టుగా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఇట్స్ లైక్ ఒక ఫారెస్ట్ థీమ్ లాగా అనిపించింది అనమాట చూడడానికి. చాలా బాగుంది. అండ్ అలాగే ప్రతి టేబుల్ పైన ఇలాగ ఒక పెద్ద ఫ్లవర్ బొకే లాగా, అన్ని ఇలాగా జంగిల్ థీమ్ లాగా ఒక పెద్ద ట్రీ ఉన్నట్టుగా, దానికి అన్ని ఇట్లాగా రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నట్టుగా డెకరేట్ చేశారు. సో డెకరేషన్ వాజ్ వెరీ గుడ్. అండ్ అక్కడ పక్కన ఒక బ్యూటిఫుల్ వుడెన్ కార్వింగ్స్ తోటి ఉన్న ఒక ఉయ్యాల కూడా ఉందండి. అక్కడ ఫొటోస్ బాగా వచ్చినాయి అనమాట. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నా. మొత్తం ఉయ్యాలంతా కూడా కార్వింగ్స్ తోటి వచ్చి చాలా బాగుంది. బేసిక్గా ఉయ్యాలంటే అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా ఫంక్షన్ లో అందరినీ కలిసేసి, అందరితో మాట్లాడేసి, బేబీని బ్లెస్ చేసి, అందరినీ విష్ చేసిన తర్వాత వెళ్ళిపోయాము డిన్నర్ కి. బేసిక్ గా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా నేను చూసేవి రెండండి, ఒకటి డెకరేషన్ అండ్ ఇంకొకటి ఫుడ్. సో ఫుడ్ కూడా మొత్తం డెకరేషన్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్డ్ అండ్ అన్ని చాలా బాగా పెట్టారు. అండ్ అక్కడ స్పెషల్ గా అనిపించినవి ఏంటంటే కీమా దోశ అండ్ ఘీ కారం దోశ. రెగ్యులర్ గా మనకి నార్మల్ దోశలు ఇట్లాంటివన్నీ, కాంటినెంటల్ ఫుడ్స్, పిజ్జాలు, అవి ఇవి మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఉన్నాయి. బట్ ఈ కీమా దోశ ఒకటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. సో నేను కీమా దోశ, ఘీ కారం దోశ ఇవే ట్రై చేసా. బికాస్ ఐఎమ్ ఆల్రెడీ దోశ లవర్ కదా, సో అందుకని అవే ఎక్కువ ట్రై చేసా అనమాట. మిగతా ఇంకా బిర్యానీస్ ఇవన్నీ, పుల్కాస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కొద్ది కొద్ది టేస్ట్ చేసా అంతే. నెక్స్ట్ ఇంకా వెంటనే జంప్ అయిపోయాం మన ఫేవరెట్ సెక్షన్, విచ్ ఈస్ డెజర్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాం అనమాట. చాలా డెజర్ట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఈ డెజర్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. షూబియా టోస్ట్ అని ఇంతవరకు ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు అనమాట, అసలు ఎప్పుడు వినలేదు. సో అది ట్రై చేద్దామని అని చెప్పి అది ట్రై చేసా. ఒక బ్రెడ్ స్లైస్ లాగా ఉంది, దాన్ని టోస్ట్ చేసిన తర్వాత దానిపైన హనీ యాడ్ చేసి
దానిపైన ఐస్ క్రీమ్ పెట్టి దానిపైన చాక్లెట్ సాస్ వేసి సర్వ్ చేస్తున్నారనమాట. సో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఓకే దెర్ ఇస్ లాట్ ఆఫ్ షుగర్ అని. ఎందుకంటే నాకు అసలు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ, డెజర్ట్స్ పిచ్ అనమాట. సో అందుకని కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి, బట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం విచ్చలవిడిగా తినేయంటే నేను ఈ డెజర్ట్లో ఎక్కువ తింటూ ఉంటాను. సో ఇది ట్రై చేసా, బాగుంది. సూపర్ టేస్టీ యమ్మీ అదిరిపోయింది అన్నట్టు కాదు, కానీ సమ్వాట్ డిఫరెంట్గా అనిపించింది అనమాట. వావ్ యమ్మీ అని అనిపించింది. అయితే డెజర్ట్ లో నాకు ఈ వేఫల్ స్టిక్స్ అండి, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా వేఫల్ స్టిక్స్, నార్మల్ వేఫల్స్ లా కాకుండా ఇలా స్టిక్ లాగా వస్తాయి అనమాట. సో ఇవైతే చాలా టేస్టీగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇప్పుడు అంతా చల్ల చల్లగా ఉంటుంది కదా, ఇది అప్పుడే వేడిగా అలా చేసి చాక్లెట్ లో డిప్ చేసి ఇస్తారు కదా, చాలా యమ్మీగా అనిపించింది. డార్క్ చాక్లెట్ లో డిప్ చేసి మిల్క్ చాక్లెట్ పైన వేసిస్తున్నారు, అండ్ అలాగే స్ప్రింకిల్స్ కావాలంటే అవి కూడా వేస్తున్నారు అనమాట. మన చాయిస్, మనము మిల్క్ చాక్లెట్ లో డిప్ చేసి డార్క్ చాక్లెట్ పైన వేసిమన్నా అలా కూడా వేసేస్తున్నారు. నేను అలా ఒకటి ఇలా ఒకటి 2 రకాలుగాను తినేసాను అనమాట. పైగా వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాక్లెట్ ఎక్కువ తినేస్తాం చల్లగా ఉన్నప్పుడు కన్నా. సో అలాగే ఈ వేఫర్ స్టిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, భలే తిన్నాను. ఆల్మోస్ట్ 2 నేను ఒకదాన్నే తినేసానులేండి. మరి ఇన్ని తిన్నాక అన్ని అరగడానికి పాన్ అయితే తినాలి కదండి. ఎన్ని తిన్నా తినకపోయినా లాస్ట్కి స్వీట్ పాన్ తినడం మాత్రం ఖచ్చితంగా తింటాం అనమాట. సో అక్కడ స్వీట్ పాన్లు కూడా మంచి ఇట్లా అరేంజ్ చేసి ఉన్నాయి. మంచిగా పాన్ తిని ఇంకా అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అండ్ వెళ్ళేటప్పుడు నేను చూడలేదు కానీ చుట్టూ అంతా కూడా మంచిగా మొక్కలు అవన్నీ ఉండి చాలా బాగుంది. ఫంక్షన్ హాల్ కూడా డెకరేషన్ బాగుంది, అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, సో అట్లా చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఫంక్షన్ అంతా అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము లేట్ నైట్ వరకు ఉండమన్నమాట ఎక్కువ, ఎక్కడికి వెళ్ళినా సరే. ఎస్పెషల్లీ మామయ్య గారు ఉన్నప్పుడు అస్సలు ఎక్కువ ఉండము. సో అందుకని ఎర్లీగానే బయలుదేరిపోయాము. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.